ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో భారీ సంచలనానికి తెరలేచింది. అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ ఏఐ హబ్ కు శంకుస్థాపన చేసిన వెంటనే దేశీయ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏకంగా 1.60 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో డేటా సెంటర్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ఈ ప్రాజెక్టు గనక క్షేత్రస్థాయిలో పట్టాలెక్కితే విశాఖపట్నం వేదికగా ఉత్తరాంధ్ర ప్రాంతం అంతర్జాతీయ ఏఐ క్యాపిటల్ గా అవతరించడం ఖాయంగా కనిపిస్తోంది. 2018లో చంద్రబాబు హయాంలో అదానీ గ్రూప్ కూడా దాదాపు 1,00,000 కోట్లతో డేటా సెంటర్ ప్రాజెక్టును ప్రకటించినప్పటికీ వివిధ కారణాల వల్ల ఆ అడుగులు ముందుకు పడలేదు. జగన్ హయాంలో అత్యంత ఖరీదైన భూమిని సేల్ డీడ్ చేసినా పనులు జరగలేదు. ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ గూగుల్ వంటి గ్లోబల్ సంస్థలు ఇప్పటికే గ్రౌండింగ్ పనులు మొదలుపెట్టినందున రిలయన్స్ ప్రకటనకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. రిలయన్స్ వంటి సంస్థలు రంగంలోకి దిగితే ఆ సంస్థకు ఉన్న ఎగ్జిక్యూషన్ ట్రాక్ రికార్డ్ దృష్ట్యా ఈ ప్రాజెక్టు వేగంగా సాకారమయ్యే అవకాశం ఉంది. రిలయన్స్ ప్రతినిధులు ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలనలు కూడా జరుపుతున్నట్లు సమాచారం. ఈ మెగా ప్రాజెక్టు గనక కార్యరూపం దాల్చితే ఉత్తరాంధ్ర నుంచి వలసల కాలం ముగిసి ప్రపంచం మొత్తం ఉత్తరాంధ్ర వైపు చూసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. గూగుల్ తర్వాత రిలయన్స్ ఎంట్రీ అనేది ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ను గ్లోబల్ స్థాయిలో మరో మెట్టు ఎక్కించింది. ఒకే ప్రాంతంలో లక్షల కోట్ల పెట్టుబడులు కేంద్రీకృతం అవ్వడం అనేది భారత పారిశ్రామిక చరిత్రలోనే అరుదైన విషయం.